అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 9వ తరగతి తెలుగు పద్య భాగంలో 3వ పాఠ్యాంశమైన హరివిల్లు అనే పాఠ్యాంశానికి సంబంధించి టోటల్ నోట్స్ని చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పాఠంలో సూర్యోదయం సూర్యాస్తమయాన్ని కవులు ఎలా వర్ణించారో మీ సొంత మాటల్లో రాయండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నాను. ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒకవేళ అక్షరాలు కన్నా క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత రెండవ ప్రశ్న, వెన్నెల వెల్లువ దేవతలను సైతం ఎలా భ్రాంతికి లోను చేసిందో వివరించండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నామా. వెన్నెల వెల్లువ దేవతలను సైతం ఎలా భ్రాంతికి లోను చేసిందో వివరించండి. కంటిన్యూషన్ అనా. తర్వాత మూడవ ప్రశ్న, కోలాహల పర్వతం గురించి రాయండి. కోలాహల పర్వతం గురించి రాయండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నాను. తర్వాత క్రింది ప్రశ్నలకు సమాధానాలను రాయండి. ఒకటవ ప్రశ్న, వర్షం కురిసినప్పుడు మీరు పొందిన అనుభూతిని వర్ణిస్తూ మిత్రునికి లేఖ రూపంలో రాయండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒకవేళ అక్షరాలు కన్నా క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీయండి. తర్వాత రెండవ ప్రశ్న, ఈ పాఠంలో దాశరథి చీకటిని వర్ణించిన తీరులో మీరు గుర్తించిన విశేషాలను రాయండి. చీకటిని దాశరథి ఎలా వర్ణించారు, దాన్ని మీరేం ఆలోచించినారు, మీరేం గుర్తించినారు దాంట్లో ఉండే విషయాలు. తర్వాతి ప్రశ్న, సాహిత్యంలో కవులు ప్రకృతి వర్ణనకు ఎందుకింతటి ప్రాధాన్యత ఇచ్చారో వివరిస్తూ వ్యాసం రాయండి. ప్రకృతి ఇది కంటిన్యూషన్ అనా. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. అక్షరాలు కన్నా క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత భాషాంశాలు పదజాలం, ఎరుపు రంగులో ఉన్న పదానికి అర్థం రాసి దానిని ఉపయోగించి సొంత వాక్యం రాయండి. సూర్యుడు అంటే వానుడు అంటే సూర్యుడు, సూర్యుడు అంటే పద్మాలకు ఇష్టం. తర్వాత తాండవం అంటే నాట్యం, నాట్యం అనేది తాండవం నాట్యం, నాట్యం అనేది లలిత కళల్లో సమాహార కళ. తర్వాత మిక్కిలి అంటే ఎక్కువ, సెల్ ఎక్కువగా చూడకూడదు. జింక తత్తరపాటు, ఇక్కడ కంగారును తత్తరపాటు కంగారు, అన్నిటికీ కంగారు పడకూడదు. సాయంకాలం కాగానే సూర్యబింబం కనుమరుగైంది, ఇక్కడ కనుమరుగు అదృశ్యం. క్రింది పదాలకు పర్యాయ పదాలను రాసి వాటితో వాక్యాలను రాయండి. గగనం, నభం, ఆకాశం, గగనం. ఇది ధనువు, విల్లు, ధనస్సు, పయోధము, మేఘము, జలధరము, కేదరము, పొలం, పంట భూమి, సస్యము, పంట, పైరు. వెల్లువ అంటే ప్రవాహం, వెళ్ళి. నెచ్చెలి అంటే స్నేహితురాలు, సఖి. క్రింది పదాలకు నానార్థాలను రాయండి. ధర అంటే భూమి, ఖరీదు. పంక్తి అంటే వరుస, ఒక ఛందస్సు. తారక అంటే నక్షత్రం, కంటిలోని నల్లగుడ్డు. చుక్క అంటే నక్షత్రం, బిందువు. క్రింది పదాలకు ఉత్పత్తార్థాలను రాయండి. సూర్యుడు అంటే లోకములు ప్రకాశింప చేయువాడు. ధర అంటే భూమిని ధరించున్నది. లోయజము అంటే రక్షించున్నది. శైలము అంటే శిలలతో కూడినది. క్రింది పదాలకు వికృతి పదాలను రాయండి. సంధ్య, సంధ్య, సంజ. దిశ, దశ. ఆకాశం, ఆకాశం.
చంద్రుడు చంద్రుడు, ముత్యము ముత్యం, మేఘం మేఘం. కింది పదాలను విడదీసి సంధి పేర్లను రాయండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నాను. ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తే లెంత్ అవుతుంది. పాఠం చదివి క్రింది సంధులకు సంబంధించిన ఉదాహరణలు వెతికి రాయండి. సవర్ణ దీర్ఘ సంధి, ఉత్వసంధి, త్రిక సంధికి సంబంధించినవి. ఖాళీలను పూరించండి. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్